సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సెల్ఫ్ ఆక్సిజన్తోనే కంటిన్యూ అవుతున్నాను. డాక్టర్స్ కూడా కొంచెం టైం పడుతుంది జల్దీ రికవర్ దానికి. గాలిది మైండ్ సెల్స్ అనేది కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది. అది ఎన్ని రోజు అనేది కన్ఫామ్గా చెప్పలేము, 1 month 2 months అనేది చెప్పలేము. అది బాడీలోంచి సెల్ఫ్ వస్తేనే రికవర్ అయ్యే ఛాన్స్ అప్పుడైతే కాన్షియస్ లేదు. బాడీ ఒక 4-5 days నుంచి బాడీ రెస్పాండ్ చేస్తున్నాడు. ఇంజక్షన్ ఇక్కడ నొప్పైనట్టు వర్ష చూపిస్తున్నాడు. 2 days నుంచి కూడా ఐస్ ఓపెన్ చేసి సైడ్ అక్కడిక్కడ చూస్తున్నట్టని గుర్తుపడ్డాడు. డాక్టర్స్ ఏమంటున్నారంటే పక్కన నుండి మీరు కొంచెం పిలుస్తే అట్లా ఏమైనా రెస్పాండ్ కావచ్చు అంటే నిన్న నుంచి ట్రై చేస్తున్నాం కానీ రెస్పాండ్ సపరేట్ దాంట్లోనే వెంటిలేటర్ సపోర్ట్ అయితే తీసేస్తున్నాం. ఆర్థిక సాయం అంటే అదే మిలిటరీ మూవీస్ అది సార్ నిన్న 50 lakhs అది ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 25 lakhs చెప్పించారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs మీడియా వచ్చింది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. 10 lakhs మీడియా ఇచ్చారు. ఈ టైంలో మీరు ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. మేనేజర్స్ వాళ్ళందరూ పని చేస్తారు. ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచి వచ్చింది. మా తరఫు నుంచి సార్ అరెస్ట్ అవుతున్నారని అనుభూతితోనే నేను కేసు రిటర్న్ తీసుకుంటాను. అది అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఇది చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతారు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటామని చెప్పాను. లేదు అట్లేం లేదు. అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్. అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారా అన్నారో అదే రోజు 4 o'clock రిటర్న్ తీసుకుంటాను. మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్. నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను, మీరు లోపలికి వచ్చేయండి అన్నారు. అదే ఇక తర్వాత లోపలికి వెళ్ళినాక నేను సర్చ్ చేసిన ఎక్కడ దొరకకపోతే మా పాపను డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు. అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని పోలీసు వాళ్ళు చూపిస్తే నాకు తెలిసింది. లోపల ఏమైందో మీరెంత వీడియో చూసారో నేనంతే వీడియో చూసాను సార్. లోపల ఏమైంది అనేది నాకు కూడా క్లారిటీ. వాళ్ళ అమౌంట్ చేస్తాను. అంటే అల్లు అర్జున్ గారు అప్డేట్స్ అడుగుతున్నారా? అప్డేట్ వాళ్ళ మేనేజర్స్ డైలీ వచ్చి డైలీ అప్డేట్ తీసుకుంటున్నారు. సుకుమార్ సార్ ఫ్యామిలీ కూడా 2 సార్లు వచ్చారు. రవి సార్ కూడా 2 సార్లు వచ్చారు. గవర్నమెంట్ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చి ట్రీట్మెంట్ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? మొత్తం ట్రీట్మెంట్ ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్తున్నారు. మాకు బిల్స్ కొరకు అయితే ఏం చెప్పలేదు. వాళ్ళు ఏమన్నా మేము చూసుకుంటాం, మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయము, మా ట్రీట్మెంట్ అనేది మేము కంటిన్యూ చేస్తామని డాక్టర్స్ చెప్పారు.